ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే షెడ్యూల్ ట్రైబ్ అయిన మాజీ మేయర్ శ్రవంతి రాజీనామా చేస్తే ఆ స్థానంలో తర్వాత రావాల్సింది ఎవరు? అలా ఒక షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థి రావాలి. అలాంటిది ఒక బీసీ వర్గానికి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి తాత్కాలిక మేయర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఏదైతే పదవీ కాలం ఎస్టీలకి మేయర్ గా మిగిలి ఉందో ఆ యొక్క అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలు రాస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనేక కుట్రలు పడుతుంది. ఈ యొక్క విషయం అధిష్టాన దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో పక్కన పెడితే రాజ్యాంగానికి తూట్లు పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది, అన్ని పార్టీలకు ఉంది. ఏదైతే ఎలక్షన్ ముందు అనేక పార్టీలు కూటమి ప్రభుత్వం కూడా నేను ఈ యొక్క వేదిక నుంచి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తా అని చెప్పి ఏజెన్సీలో 2 సీట్లు మీరు తెచ్చుకున్నారు అంటే గిరిజనులు మీకు కూడా ఓట్లు వేస్తారని మీరు గుర్తించాలి. ఇంత అన్యాయం జరుగుతుంది, చిన్న చితక అన్యాయం కాదు. ఇదే ఒక అగ్రవర్ణంలో ఇదే విధంగా ఒక మేయర్ పదవి ఖాళీ అయితే ఇంకొక ఎస్సీకో ఎస్టీకో ఇస్తే అగ్రవర్ణాలు సహిస్తాయా? సూటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి. షెడ్యూల్ ట్రైబ్ పదవిని వేరే వాళ్ళు అనుభవించకూడదు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రమాణం చేసి మీరు అధికారులు ప్రమాణ స్వీకారం చేసిన మీరు ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు. అనేక సార్లు చంద్రబాబు గారికి ఈ విధంగా చేస్తే అనేక సార్లు ఎస్సీ బుద్ధి చెప్పారు. అయినా కూడా అంత అనుభవం వ్యక్తి, ప్రతి దాని మీద నేను 24 గంటలు పనిచేస్తానని చెప్పే వ్యక్తి ఈ విషయం తెలీదా? అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి తెలీదా? ఇది ఎవరి సీటు? షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీకి కేటాయించిన సీటు, కేటాయించిన మేయర్ పదవి. మేయర్ అంటే ఆ యొక్క నగరానికి ప్రథమ పౌరుడు. ఆ ప్రథమ పౌరుడికి ఆ స్థానాన్ని కూడా మాకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ అధికారం వైపు నడవాలి అనే ఒక సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు మాకు ఒక చట్టం కల్పిస్తే ఆ చట్టానికి ఈ విధంగా నిలువున కూని చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుండటానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే ఇదే విధంగా సేమ్ మేయర్ పదవి విషయంలో వైజాగ్ లో జరిగింది. వెంటనే మార్చి వెంటనే మేయర్ పెట్టారు. అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం, షెడ్యూల్ ట్రైబ్ ఒక న్యాయం. ఎటువంటి వివక్ష జరిగినా షెడ్యూల్ ట్రైబ్ లోనే జరిగింది. ఎందుకు నిజంగా చెప్తాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు దశాబ్దాలుగా అవుతున్నారు. నిజంగా షెడ్యూల్ ట్రైబ్ చట్టాలపై మీకు అవగాహన ఉందా? అవగాహన ఉంటే ఈ విధంగా చేయొచ్చా? చేశారు అంటే మీరు రాజ్యాంగాన్ని పోలవి ఈ యొక్క ప్రభుత్వం నడుపుతున్నారా లేకపోతే తూట్లు పడుస్తున్నారా? నిజంగా ఈ యొక్క సమావేశం నుంచి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మీరు నిజంగా షెడ్యూల్ ట్రైబుల్ మనుషులుగా గౌరవిస్తారా, గౌరవించరా? నగరపాలక సంస్థలో షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన సీటు ఖాళీ అయితే అదే స్థానంలో అదే నెల్లూరు నగరపాలక సంస్థలో 3 ఎస్టీ కార్పొరేటర్లు ఉన్నారు. ఒక అభ్యర్థి మీ పార్టీకి ఆ పార్టీ కాకుండా పోయినప్పుడు మిగతా 2 ఉన్నారు. ఆ 2 నుంచి మేము కులాలకు అతీతం. ఇక్కడ జరిగేది ఒకటే ఒక సమావేశం. షెడ్యూల్ ట్రైబ్ గిరిజనులకు జరుగుతున్న హక్కుల భంగం. ఇది మేము నిర్దక్షిణగా చెప్తున్నాం. ఇది ముమ్మాటికి గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగ ఉల్లంఘన వ్యవస్థల్ని రూపుమాపటం ఈ నాయకులకి ఇది కొత్త కాదు. ఇది అస్సలు కొత్త కాదు. పదే ఎస్సీ అట్రాసిటీ ఉంది. మేము ఎవరన్నా ఇక్కడ కూర్చున్న గిరిజన సంఘాలన్నీ వెళ్ళి ఒక వ్యక్తిని అగ్రవర్ణాలు దాడి జరిగిందంటే వెంటనే స్టేషన్ వెళ్ళి పంపిస్తారు. అదే మీ పార్టీల మధ్య గొడవ జరిగితే ఆ కేసులో ఆ వ్యక్తిని తీసుకెళ్లి 3 నెలలు లోపల పెడతారు. అంటే మేము పుట్టిన దేనికి? మీరు వాడుకోటాక. మా చట్టాలు దేనికి? మీరు వాడుకోటాక. ఇక మేము దేనికి ఉన్నాం ఈ రాష్ట్రంలో? మా ఓట్లు మీకు అక్కర్లేదా? మేము మనుషులం కాదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు అసలు మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం ఆనందించాం. ఒక మేయర్ అయినా ఈ రాష్ట్రంలో ఒక మేయర్ అయినా ఒక షెడ్యూల్ ట్రైబ్కి ఇచ్చారు. ఇన్ని దశాబ్దాలతో ఆనందించే ఆనందం 3-4 ముచ్చటైపోయింది.